పాతిక ఎకరాలు మాగాణి 10 ఎకరాల మెట్ట జీడి మాడుతాట సంపాదించారా? లేదురా, నేను చెప్తాను పోగొట్టుకున్నది. ఈసారి నా పందెం కొట్టకపోతే ఆకువిడి బిర్యానీకి పంపించేస్తాను. ఆటిని నిన్ను కూడా చేద్దావా? అమ్మా సిగ్గుపడుతున్నావు, నువ్వు తిన్నావు దానికి పెడుతున్నావా? ఇదేట్రా మందులో మనం ఉంచుకుని చికెన్ అంతా తినేసింది. దాని పెట్ట మాసం అదే తినేసిందండి. అంటే దాని పెళ్ళని అదే తినేసిందా? ఇలాగే తెంగరేదవా, అది అలా సావలేదురా, జీడిపప్పు అనుకుని గన్నేరు పప్పు తిని చచ్చిపోయి వెంటనే 2 పెళ్లి చేసుకున్నారంట. సంతోషాన్ని ఎక్కువసేపు మనసులో దోసుకునే మనస్తత్వం కాదురా నాది. ఆవిడ కూడా వెంటనే తినేసారంట కదండి? లేదు, గ్యాస్ స్టవ్ పేలి పోయింది. మరి ఊళ్ళో ఏ విధంగా అనుకుంటున్నారండి? వాళ్ళు ఎలా అనుకున్నాగా నువ్వు ఎలాగ అనుకో. దీన్ని మెత్తగా కోసి ఈకల దూసేసి మసాలా దట్టించి బిర్యానీ వండే నేను తింటాను, నువ్వు వడ్డింది గాని. అది పెద్దరెడ్డి గారు పెంచుకున్న పందెం కోడండి, గొడవలు అయిపోతాయి. గొడవలు ఎందుకు అవుతారా? ఈకలు తీసుకెళ్లి నాయుడు గారు ఇంట్లో వాడే. వాళ్ళకి పడదు కదండి. పడదు కాబట్టే ఈ పుంజు గురించి 2 రోజులు కొట్టుకుంటారు, నరుక్కుంటారు, తిట్టుకుంటారు. మనకి ఎంటర్టైన్మెంట్ కదా. ఈ డ్యాగ చూడరు ఎంత టీవీగా ఉందో నాకులాగా. సిగరెట్ దాని టీవీ సంగతి తర్వాత. ఆ సుదర్శన్ గడు ఊళ్ళో కేబుల్ టీవీ పెట్టి ఊరంతా దున్నేస్తున్నాడు. నేను పెట్టలేదేట్రా, ఏమైంది? దోల తీరి నాకు నువ్వు మిగిలేవు. మరి మిగలనేంటి? ఊళ్ళో జనం సీతారాముల కళ్యాణం పెట్టమంటే మీరు మీ కళ్యాణాలు పెట్టారంట కదా. నాది మాత్రం కళ్యాణం కాదేట్రా. అయినాడు సిటీ గేమ్లు పెట్టి టాటా బిర్లా అయిపోతాడు అనుకుంటున్నావా? చివరికి నీ పొజిషన్కి వస్తాడు ఏతావా. ఈ భోగరాజు వల్ల కాని పని ఆ సుదర్శన్ గడి వల్ల ఏమవుతురా వల్లకాడు. దానికి ఆయింట్మెంట్ రాయి. అక్కడే చికెన్ నలుపుతాడేంటి? ఇడికి మతిపోయిందా? దున్నపోతలు అలా పడిపోయారేట్రే? ఎవరు బాబు తమరు? నా పేరు వాలి. ఈయన మా వారు, వాళ్ళు మా పిల్లలు. ఫుడ్ ఇన్స్పెక్టర్. ఫుడ్ ఇన్స్పెక్టరా? ఎస్. అదేంటి బాబు తమరు వచ్చారు? కాకితో కబురు పంపిస్తే కోత్తో పార్సల్ పంపేవాడిగా. టెస్ట్ చూసి సర్టిఫై చేయడానికి వచ్చాను. ఎస్. అలాగే బాబు. ఇదిగా ఒక స్పెషల్ వడ, స్పెషల్ దోశ, స్పెషల్ పూరి, స్పెషల్ ఉప్మా స్పెషల్ ప్లేట్ లో పెట్టి తెస్తే స్పెషల్ గా తింటారు. ఒరే మా ఊరు అయ్యగారికి స్పెషల్ దోశ ఎవరా? తమరు దయచేయండి. దోశల పిండి పులిసింది, ఒళ్ళేమన్నా బలిసిందా? పొలవడం కాదండి, దోశ వెన్నపూసలా ఉండాలని చింతపండు కలిపాడు మా వేలు పిళ్ళ. అది లేవండి, ఇది ఉప్మా. ఏమయ్యా, ఇది ఉప్మానా? కాగితాలు అంటించుకునే జిగురా? అంటే మా దగ్గర ఉప్మా 2 in 1 అండి. అవసరమైతే గ్లాసులో పోసుకుని జ్యూస్ లాగా తాగొచ్చు. అదిలా ఇచ్చేయండి. ఇది తైరు వడ. ఏమయ్యా, ఇది తైరు వడ అంటేనండి అది. నువ్వు ఉండలేండి బాబు, నేను చెప్తాను కదా. ఇది టైర్ వడ. ఓ 100 వడలు కలిపితే టైర్ అయిపోతుంది. బెంచ్ బండి బిగించిన డోకా లేదు. చక్రం. ఈ వడలు మా మార్గరేట్ పెద్ద మనిషి అయినప్పుడు తయారు చేయించిన వడలు. చక్రం. ఇక ఈ ఉప్మా చేసి 3 వారాలు అయింది. చక్రం. కొన్ని ఇడ్లీలు మిగిలిపోతే నీళ్లు పోసి దోశలు తయారు చేయించాం. చక్రం. ఇక మా సాంబార్ గాని వాడారంటే మీరు వదిలిపెట్టరు. ఆముదం కంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఆ మధ్య ఎనిమా డబ్బాలో పోసి కూడా ఒకడు వాడాడంట. ఇక మా షాపులో టీ మల్టీ పర్పస్ తాగొచ్చు. తలుపులకి వార్నిష్ కింద పూసుకోవచ్చు. పేడ కలిపి కల్లాపు కింద జల్లుకోవచ్చు. లిట్టి పంపులో పోసి దోమలు కూడా చంపుకోవచ్చు. చక్రం ఏంట్రా ఇది? అదేట్లింగ్ బాబు, గాంధీ మహాత్ముడు ఏం చెప్పాడు? చెడు అనొద్దు, చెడు వినొద్దు, చెడు తినొద్దు అని చెప్పలేదు. వీడి దగ్గర చాలా పెద్ద అమౌంట్ పట్టాలి. సీల్ 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 అంటాడేట్రా? సీల్ 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 అంటున్నాడు. కొంప తీసి వ్యాన్కి సీలేసేస్తాడేమో. అది కాదండి, సీలు సీల్ అంటే చేతిలో ఏదైనా పెట్టమని. చేతిలో పెట్టండి బాబు, వెళ్ళిపోతాం. వేలు పెళ్ళే అదే వాలి గారికి చేతిలో సీల్ అంట. వాలి మళ్ళీ వచ్చి నిజంగా సీలేసేస్తాడే బాబు. ఏంటయ్యా ఎలక తెచ్చిన వాసన వస్తుంది? ఎక్కడా? ఇప్పుడే పోయింది.
ఏమయ్యా కాలు ఇలా ఊగుతూ ఉంటే టిఫిన్ ఎలా చేసేది? నా కాలు ఊగడానికి నువ్వు టిఫిన్ చేయడానికి ఏంటి సంబంధం? నేనంటుంది నీ కాలు గురించి కాదయ్యా, మరి ఈ కాలు గురించి. ఆ ముక్క ముందే చెప్పొచ్చుగా. ఉడతలో బిగ్గేసిన తాట్యంకలాగా బొచ్చు నువ్వును. ఒరే సొంటి, ఆడి కింద ఒత్తిట్టు. అలాగే. ఇప్పుడు ఓకే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి ఏదో బుద్ధి లేదు. కడుపు కడ తిన్నావు, గడి తిన్నావా? అయ్యో ఏంటయ్యా ఉంటున్నాడా ఈ దెబ్బలు? ఏదైనా యాక్సిడెంటా? అదేం కాదండి, మరి గోరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభానికి కట్టేసి ఇలా రక్తం వచ్చేలా కొట్టారండి. ఊరు కొరికినందుకు ఎలక్ట్రిక్ స్తంభాన్ని కట్టేసి ఇంతలా కొడతారా? వాళ్ళతో మనుషులా రాక్షసులా? చాలా థ్యాంక్స్ అండి, కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకోలేదండి. గోరు కొరకడం అంటే ఇదా? నిన్ను కొట్టడం కాదురా, నిలువురా నరికేయాలి. ఈ అబ్బా సెప్టిక్ అవుతుందో ఏమిటో.